హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ పచ్చిమిరకాయ బజ్జీలు అంటే చాలా ఇష్టం కదా. కానీ ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా బజ్జీలు ఎప్పుడన్నా ట్రై చేశారా? అయితే రెసిపీ మీకోసమే. సో లెట్ స్టార్ట్. సో ఈ బజ్జీలు ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఏ టైప్ ఆఫ్ మిర్చీస్ అయినా యూస్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ ఎలపినోస్ అండ్ సెరెనా పెప్పర్స్ అయితే యూస్ చేశాను. సో ఇవైతే కొంచెం స్పైసీగానే ఉంటాయండి. సో అందుకే గింజలన్నీ రిమూవ్ చేసేసుకోవడానికి ఈ మిర్చీలన్నిటికీ ఇలా మధ్యకి వీడియోలో చూపించినట్టు మనం కట్ చేసేసుకోవాలి. సో ఈ మిర్చిలో మనం స్టఫింగ్కి వచ్చి ఇలాగ వాము అండ్ సాల్ట్ కలుపుకుని పక్కన ఉంచుకోవాలి. దానికన్నా ముందు ఇందులో ఉన్న గింజలన్నీ ఇలా ఫోర్క్ బ్యాక్ సైడ్ యూస్ చేసి మనం ఈజీగా అయితే రిమూవ్ చేసేసుకోవచ్చు. సో సీడ్స్ అన్ని రిమూవ్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాము అండ్ సాల్ట్ మిక్చర్ ఉంది కదా, అవన్నీ మనం మిర్చిలో అయితే స్టఫ్ చేసేసుకోవాలి. సో మన మిర్చీలు అయితే రెడీ. సో బజ్జీలు వేసుకోవడానికి పిండి అయితే రెడీ చేసుకోవాలి. దానికి వచ్చి ఒక 2 కప్స్ వరకు శనగపిండి తీసుకుని ఉండలేని లేకుండా జల్లించేసుకోవాలి. దీంట్లోనే ఒక 1/2 కప్ వరకు రైస్ ఫ్లవర్, దాన్ని కూడా ఒకసారి జల్లించేసుకుని కారం, పసుపు, రుచికి సరిపడా సాల్ట్, పించ్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ కొంచెం వామ్ కూడా వేస్తున్నాను. ఇది మన ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాగా నలిపి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో ఇవన్నీ ఒకసారి కలిపేసుకుని మనం ఈ పిండిలోకి కొంచెం వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఎయిర్ ఫ్రైయర్లో చేసుకుంటున్నాం కాబట్టి ఈ బజ్జీలు బ్యాటర్ అనేది కొంచెం థిక్గా ఉండాలి అండ్ లూజ్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. అప్పుడే మనకి బజ్జీలు బాగా వస్తాయి. పిండి థిక్గా ఉండాలి కానీ లూజ్ కన్సిస్టెన్సీలో రావాలంటే మనం పిండిని బాగా బీట్ చేయాలన్నమాట. మనం ఎంత బాగా బీట్ చేస్తే మనకి పిండి అనేది అంత లూజ్ కన్సిస్టెన్సీలో వస్తుంది. బజ్జీలు కూడా చాలా బాగుంటాయి. సో జస్ట్ టెస్టింగ్ కోసం మనం ఫింగర్ అనేది డిప్ చేసి చూస్తే మనకి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. అప్పుడు మనకి మిర్చికి కూడా బాగా పడుతుంది పిండి. సో ఈరోజు బజ్జీలు వచ్చి మనం ఎయిర్ ఫ్రైలో చేసుకుంటాం కాబట్టి ఆ బాస్కెట్కి ఆయిల్ అనేది స్ప్రే చేసుకుని ఈవెన్గా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. సో మన స్టఫ్డ్ మిర్చీలు అయితే రెడీ కదా, దాన్ని జస్ట్ బ్యాటర్లో డిప్ చేసుకుని ఎక్స్ట్రా పిండి అంతా రిమూవ్ చేసేసుకుని మన బాస్కెట్లో అయితే ప్లేస్ చేసుకోవాలి. సో ఫస్ట్ బ్యాచ్కి వచ్చి నేను ఒక 6 బజ్జీల వరకు వేసుకున్నాను. సో ఈ బాస్కెట్ వచ్చి ఎయిర్ ఫ్రైయర్లో ప్లేస్ చేసుకుని 190 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఒక 8 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 4 మినిట్స్ తర్వాత ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకుని ఆయిల్ కూడా స్ప్రే చేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. మనం యూస్ చేసే ఎయిర్ ఫ్రైయర్ పట్టు కూడా టైం అనేది వేరీ అవ్వచ్చు. సో మనం బజ్జీ అనేది మనకి పచ్చిగా ఉన్నా కొంచెం ఇంకా క్రిస్పీగా టర్న్ అవ్వలేదు అనిపిస్తే మనం టైం అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ ఈ బజ్జీలను అయితే ఫ్రై చేసుకోవాలి. సో 8 మినిట్స్ తర్వాత మన క్రిస్పీ ఎయిర్ ఫ్రైయర్ బజ్జీలు అయితే రెడీ అండి. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. సో సేమ్ వే మనం సెకండ్ బ్యాచ్ అయితే వేసుకుందాం. సో ఈ ప్రాసెస్లో బజ్జీలు ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి డీప్ ఫ్రై బజ్జీల్లాగే ఈ బజ్జీలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో వీడియోనైతే మర్చిపోకుండా లైక్ చేయండి. సో నాకు కూడా చాలా బూస్టింగ్గా ఉంటుంది అండ్ మరిన్ని హెల్తీ రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.